Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers maths and science foundations for class. We completed 3 chemistry foundation classes. Now we are at what, 4th chemistry foundation class. Separation techniques concept and separation techniques. ఈ separation techniques లో ఎన్నో క్లాస్ చూస్తున్నాం మనం? థర్డ్ క్లాస్. separation techniques అనే లెసన్ లో థర్డ్ క్లాస్, ఓవరాల్ గా ఫోర్త్ క్లాస్. క్రోమటోగ్రఫీ, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సెపరేషన్ టెక్నిక్. ఇది కూడా ఒక రకమైన ఒక సెపరేషన్ టెక్నిక్. ఇందులో క్రోమటోగ్రఫీలో క్రోమ్ అండ్ గ్రఫీ, ఈ రెండింటి మిక్సర్ వలన, ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ఈ క్రోమటోగ్రఫీ అనేది ఫామ్ అవడం జరిగింది. సో క్రోమ్ అంటే ఏంది? కలర్. గ్రఫీ అంటే ఏంది? టు రైట్. కలర్స్ని రైట్ చేయడము, కలర్స్ని సపరేట్ చేయడము, కలర్స్ని రైట్ చేయడం అంటే దాని అర్థం ఏంది? సపరేషన్ ఆఫ్ కలర్స్. సపరేషన్ ఆఫ్ వాట్? కలర్స్. దట్ మీన్స్ వాట్? At the beginning it was used in order to separation of what? Colors from the mixture. సో ఇక్కడ నాకు కలర్స్ ఉన్న మిక్చర్ ఉంది, ఇందులో ఈ మిక్చర్ ఉంది, ఈ మిక్చర్లో కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ నుంచి దేనికి దానికి సపరేట్ కలర్స్ని వేర్ చేయడానికి దిస్ మెథడ్ వాజ్ ఫస్ట్ యూజ్డ్. సో ఇన్ దిస్ వాట్ ఈస్ మీన్ బై chromatography? Chromatography means what? Color. Chrome means color, graphy means to write. So the meaning of this chromatography is what? Separation of colors. At the beginning it was used, but nowadays we are using what? Non-colored materials also. We are going to separate by using of what? These superb techniques. So now separation of colors. This was first used by Michael Sweat. Who used Michael Sweat? So Michael Sweat was used in order to separation of what? Chlorophyll and xanthophyll. Chlorophyll and xanthophyll from plant extract. From what? Plant extract. Plant extract అంటే ఏంటి? ప్లాంట్ యొక్క లీవ్స్ కానీ స్టెమ్ కానీ తీసుకొని దాన్ని బాగా నూరి దాని నుంచి తయారు చేయబడ్డ రసాన్ని ఆ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అంటాం. ఆ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి క్లోరోఫిల్ని, గ్జాంథోఫిల్ని సపరేట్ చేయడానికి టెక్నిక్ని యూజ్ చేసినాడు. క్లోరోఫిల్ ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్జాంథోఫిల్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. వీటిని సపరేట్ చేయడం కోసము మైకెల్ స్వెట్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం దీన్ని ఈ టెక్నిక్ని యూజ్ చేసినాడు. ఏ టెక్నిక్ని? క్రోమటోగ్రఫీ అనే టెక్నిక్ని యూజ్ చేసినాడు. అయితే ఈ క్రోమటోగ్రఫీ అనే టెక్నిక్ లోపల మనం కొన్ని టర్మ్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆ టర్మ్స్ అంటే ఏంటివో తెలుసుకోవాలి. వన్ ఈజ్ వాట్? స్టేషనరీ ఫేజ్. సెకండ్ వన్ ఈజ్ వాట్? మొబైల్ ఫేజ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ వాట్? క్రోమటోగ్రామ్స్. ఈ టర్మ్స్ మనకు తెలుసుకోవాలి. సో స్టేషనరీ ఫేజ్ అంటే కదలకుండా ఉన్న ఫేజ్ను, ఈ కదలకుండా ఉండే ఫేజ్ను ఏమంటామంటే, కదలకుండా ఉండే ఫేజ్ను దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? స్టేషనరీ ఫేజ్. మొబైల్ ఫేజ్ అంటే ఏం చేస్తామనంటే, ఈ కదలకుండా ఉండే ఫేజ్ మీదకి మనం కలర్స్ ఉన్న మిక్చర్స్ని పంపిస్తే ఏమవుతుంది? డ్యూ టు వాట్? డిఫరెంట్ అబ్జార్ప్షన్ కెపాసిటీస్. వాటి యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీస్ అనేది డిఫరెన్స్గా ఉండడం వలన అవి వేరు ప్లేసుల్లో అబ్జార్బ్ అవుతాయి. సో ఎక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉన్నది ఫస్టే అబ్జార్బ్ అయిపోతుంది. తక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ కొంచెం దూరం ట్రావెల్ చేసి ఇక్కడ అబ్జార్బ్ అవుతుంది. ఇంకా తక్కువ ఉన్నది ఇక్కడ మనకు అబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇట్లా అబ్జార్బ్ అవ్వడం వలన మనకి ఏం ఏర్పడుతుంది అంటే, నువ్వు ఈ మిక్చర్ని పోస్తే ఇట్లా నీకు అబ్జార్బ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ నింపిన ఈ పౌడరీ పార్ట్ని ఏమంటారంటే స్టేషనరీ ఫేజ్ అంటారు. ఇప్పుడు నువ్వు పోసిన ఈ లిక్విడ్ కాంపోనెంట్లో నుంచి అబ్జార్బ్ అయినాయి కదా, ఈ అబ్జార్బ్ అయిన వీటిని క్రోమటోగ్రామ్స్ అంటారు. వాట్ దే ఆర్ కాల్డ్? క్రోమటోగ్రామ్స్. సింప్లీ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? బ్యాండ్స్ అని కూడా అంటారు. ఏమంటారు? బ్యాండ్స్ అని కూడా అంటారు. అన్న తర్వాత వీటి మీద మళ్ళీ నువ్వు మొబైల్ ఫేజ్ లిక్విడ్ సాల్వెంట్ని కనుక పోస్తే ఏదైతే తక్కువ అబ్జార్బ్ అయిందో, ఇట్లా సాల్వెంట్ని పోస్తూ ఉంటే ఏదైతే తక్కువ అబ్జార్బ్ అయిందో అది ముందు బయటకు రావడం జరుగుతుంది. తక్కువ అబ్జార్ప్షన్ అయింది ముందు బయటకు వస్తుంది. మళ్ళీ దీన్ని తీసి ఇంకొక వెజల్ పెడితే నెక్స్ట్ తక్కువ అబ్జార్బ్ అయింది. మళ్ళీ దీన్ని తీసి ఇంకొకటి పెడితే నెక్స్ట్ హైయెస్ట్ అబ్జార్బ్ అయింది రావడం జరుగుతుంది.
ఇట్లా సపరేట్ చేస్తాము. ఈ పోసిన సాల్వెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మొబైల్ ఫేజ్. ఇవి క్రోమటోగ్రామ్స్. ఈ టర్మ్స్ అనేటివి మనకు తెలిసి ఉంటే సరిపోతుంది. ఇక ఈ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్ని మనము 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 4 టైప్స్ ఏంటివి? ఒకటి కాలం క్రోమటోగ్రఫీ. సో ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి, అవి రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్లో ప్రతి దానిలో స్టేషనరీ ఫేజ్ ఏంటి, మొబైల్ ఫేజ్ ఏంటి, ఆ విధానం ఎట్లా చేస్తున్నాం అనేది అబ్జర్వ్ చేయాలి. కాలం క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ అంటే అల్యూమినా ప్లస్ సిలికా జెల్ దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అల్యూమినా అంటే Al2O3, సిలికా జెల్ SiO2. దీన్ని మనము స్టేషనరీ ఫేజ్గా యూజ్ చేస్తాం. ఇక మొబైల్ ఫేజ్గా దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? లిక్విడ్ పెంటీన్ ఆర్ లిక్విడ్ బెంజీన్ వీటిని మొబైల్ ఫేజ్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక పేపర్ క్రోమటోగ్రఫీలో వేటిని యూజ్ చేయడం జరుగుతుంది స్టేషనరీ ఫేజ్గా? పేపర్ క్రోమటోగ్రఫీ స్టేషనరీ ఫేజ్ we are used what? So ఫిల్టర్ పేపర్స్ దీని పేరు వాట్మెన్ ఫిల్టర్ పేపర్ని యూజ్ చేస్తాం. మొబైల్ ఫేజ్గా వీటిని యూజ్ చేస్తారు, సాల్వెంట్స్ని యూజ్ చేస్తారు. జనరల్గా ఎనీ లిక్విడ్ వాట్ యూజ్డ్ యాజ్ ఎ సాల్వెంట్. ఓకేనా? నెక్స్ట్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్గా దేన్ని యూజ్ చేస్తారు? థిన్ లేయర్ ఆఫ్ సెల్యులోజ్. స్టేషనరీ ఫేజ్ ఏంటి? థిన్ లేయర్ ఆఫ్ సెల్యులోజ్. సో మొబైల్ ఫేజ్గా దేన్ని యూజ్ చేస్తారు? సాల్వెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఎక్కువగా యూజ్ చేసేది వాటర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక గ్యాస్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్గా దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? గ్యాస్ క్రోమటోగ్రఫీలో అంటే సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్. సో సాలిడ్ ఆర్ వాటర్ లిక్విడ్ మెటీరియల్ యూజ్డ్ యాజ్ వాటర్ స్టేషనరీ ఫేజ్. అండ్ మొబైల్ ఫేజ్ గ్యాస్ని యూజ్ చేస్తారు. మనము గ్యాస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇందులోపల కాలం క్రోమటోగ్రఫీలో కాలం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక పొడవైన కాలంని మనము తీసుకోవడం జరుగుతుంది. సిరంజ్ లాగా మనకు అవుపిస్తుంది ఇది. ఇందులోపల దిస్ ఆపరేటర్స్ వి వాట్ సెలెక్టెడ్ అండ్ దిస్ వన్ ఈజ్ వాట్ ఫిల్డ్ విత్ స్టేషనరీ ఫేజ్ తోటి దీన్ని ఫిల్అప్ చేయడం జరుగుతుంది. దేంతో ఫిల్అప్ చేస్తారు? ఇదంతా కూడా స్టేషనరీ ఫేజ్ తోటి ఫిల్అప్ చేసినాం ఇదంతా కూడా. సో స్టేషనరీ ఫేజ్. ఈ స్టేషనరీ ఫేజ్ తోటి ఫిల్అప్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫిలపింగ్ ఆఫ్ వాటర్ స్టేషనరీ ఫేజ్, దిస్ ఈస్ ద వాట్ స్టేషనరీ ఫేజ్. ఫిలప్ చేసిన తర్వాత దీని లోపల అంటే స్టేషనరీ ఫేజ్గా ఫిలప్ చేసిన పౌడరీ మెటీరియల్ తీసుకుంటాము, జెల్ లాంటి మెటీరియల్ తీసుకుంటాం. కాబట్టి ఈ ముందు ఇక్కడ ఈ పార్ట్ లోపల ఏం పెట్టడం జరుగుతుందంటే కాటన్ అని పెడతాం. సో సపోర్టింగ్ కోసం, ఎందుకంటే కింద పడిపోతుంది కదా, పడిపోకుండా సపోర్ట్ కోసము దీన్ని మనము పెట్టడం జరుగుతుంది. ఇక దీనిపైన వాట్ ఐ అలౌడ్ మిక్చర్ అంటే ఏదైతే సపరేట్ చేయాలనుకుంటున్నానో ఆ సపరేటింగ్ మిక్చర్ని కనుక పోస్తే ఇట్ విల్ ఫార్మ్స్ వాట్ బ్యాండ్స్. అంటే ఈ విధంగా ఎక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉన్నది ఫస్టే అబ్జార్బ్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం తక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉన్నది ఇంకో కొంచెం దూరంలో, ఇంకా తక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉన్నది ఇంకో కొంచెం దూరంలో, ఈ విధంగా ఫామ్ అవడం జరుగుతుంది. వీటిని ఏమంటారు? బ్యాండ్స్ అని అనడం జరుగుతుంది. అంటే ఇందులో 3 డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మిక్చర్లో ఎన్ని మెటీరియల్స్ ఉంటే అన్ని బ్యాండ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీని గుండా ఏం పంపిస్తున్నాను నేను? సాల్వెంట్ని పంపిస్తున్నాను. సాల్వెంట్ అంటే ఇది మొబైల్ ఫేజ్ని కనుక పంపిస్తే ఈ సాల్వెంట్ ఏం చేస్తుంది అని అంటే ఈ అబ్జార్బ్ అయిన దాన్ని డిసెప్షన్ చేస్తుంది, అంటే రీఅబ్జార్ప్షన్ ఇందులోనికి అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇందులోనికి అబ్జార్ప్షన్ చేసుకున్నప్పుడు దేనికైతే తక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉందో దట్ విల్ కమ్స్ అవుట్ ఫస్ట్. ఇది ఫస్ట్ రావడం జరుగుతుంది. ఈ సాల్వెంట్ ఏం చేస్తుంది? అబ్జార్బ్ అయిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ దానిలోనికి రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. అట్లా రీఅబ్జార్బ్ చేసుకోవడం వలన చేసుకునేటప్పుడు దేనికైతే తక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉందో అది ముందు అబ్జార్బ్ చేసుకొని దీని కింద ట్రావెల్ చేసి ఇట్లా మనకు బయటకు రావడం జరుగుతుంది. ఇట్లా మనము సపరేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఏంటిది? కాలం క్రోమటోగ్రఫీ.
ఏ క్రోమటోగ్రఫిక్ మెథడ్ అయినా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, అబ్జార్ప్షన్ అండ్ డిసర్ప్షన్. ఫస్ట్ అబ్జార్బ్ అవుతుంది, తర్వాత దీనిలోనికి డిసెప్షన్ అవుతుంది. అట్లా మనము ఈ ప్రాసెస్ని మనము ఎంప్లాయ్ చేస్తాము. ఇక పేపర్ క్రోమటోగ్రఫీలో మనకు పేపర్ క్రోమటోగ్రఫీ మెథడ్ లోపల ఏం చేస్తామనంటే ఫస్ట్ వి సెలెక్టెడ్ ఏ పేపర్. ఈ పేపర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పేపర్ని సెలెక్ట్ చేసుకొని ఈ పేపర్ని ఏం చేస్తామనంటే ఏదైనా ఒక దట్ మీన్స్ వాట్ ఏదైనా ఒక స్టాండ్ తోటి కానీ లేదా దీనిపైన అంటే ఇది ఒక వెజల్ని కనుక తీసుకుంటే ఈ వెజల్ పైన కానీ దీన్ని ఉంచడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ వెజల్. ఇది ఒక వెజల్. సో రెక్టాంగులర్ వెజల్ తీసుకోండి. ఈ వెజల్ పైన ఈ పేపర్ను దీన్ని ఉంచడం జరుగుతుంది. ఈ పేపర్ని కొంచెం పొడవైన పేపర్ని తీసుకుందాము. ఈ పేపర్ని ఈ విధంగా తీసుకున్నాను. ఈ పేపర్లో తీసుకున్న తర్వాత ఈ పేపర్ యొక్క ఈ చివరి కొస ఏదైతే ఉందో ఈ చివరి కొస సాల్వెంట్లో మునిగేటట్టు పెట్టాలి. సాల్వెంట్లో మునిగేటట్టు పెట్టాలి అని అంటే ఏమన్నట్టు, ఈ సాల్వెంట్లో ఆనేటట్టు పెట్టాలి. పెట్టిన తర్వాత దీని యొక్క పై భాగంలో ఈ దట్ మీన్స్ వాట్ కలర్డ్ కాంపోనెంట్స్ ఉన్న మిక్చర్ని దీని మీద పెట్టాలి. ఒక మీరు లేకపోతే విను. సో ఈ దట్ మీన్స్ వాట్ ఇక్కడ ఈ కలర్డ్ కాంపోనెంట్స్ ఉన్న ఈ డాట్ని ఒక స్పాట్ని దీని మీద పెట్టినాను. ఇప్పుడు దీని మీద పెడితే ఏమవుతుంది అని అంటే ఈ పేపర్ మీదకి ఈ సాల్వెంట్ పైకి ఎగబాకుతుంది. ఇట్లా సాల్వెంట్ పైకి మీరు జనరల్గా పేపర్ని వాటర్లో ఆనిచ్చి చూడండి. ఆనిచ్చి చూస్తే ఏమవుతుంది, ఈ వాటర్ పైకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇట్లా వాటర్ పైకి ట్రావెల్ చేసినా ఉన్నప్పుడు దాంతో పాటు ఇందులో ఉన్న కలర్స్ కూడా ఈ వాటర్తో పాటు పైకి ట్రావెల్ చేస్తాయి. పైకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉన్నది ఏమవుతుంది, ముందే తక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉన్నది ఎక్కువ దూరంగా ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇట్లా మనకు ట్రావెల్ చేసి ఇట్లాంటి డాట్స్ లేదా స్పాట్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయిన ఈ డాట్స్ని క్రోమటోగ్రామ్స్ ఆర్ బ్యాండ్స్ అంటారు. ఎన్ని డాట్స్ అయితే ఫామ్ అవుతాయో మనకు అన్ని కాంపోనెంట్స్ ఇందులో ఉన్నట్టుగా మనము గుర్తుపట్టాలి. ఇప్పుడు ఇది సాల్వెంట్ పైకి ప్రయాణిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే అసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ అంటారు. ఒకవేళ ఇదే సాల్వెంట్ను పై భాగంలో ఉంచి కనుక నేను సొఫిస్టికేటెడ్ అరేంజ్మెంట్ కనుక చేస్తే దట్ ఈస్ సెట్ టు బి డిసెండింగ్. సో దీన్ని అసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ, డిసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. నెక్స్ట్ వన్ సర్క్యులర్ పేపర్ క్రోమటోగ్రఫీ, పేపర్ క్రోమటోగ్రఫీ. ఇట్లా మనము 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చును బేస్డ్ ఆన్ ద వాట్ నేచర్ ఆఫ్ ద సర్క్యులర్ పేపర్ క్రోమటోగ్రఫీలో సర్క్యులర్ పేపర్ని యూజ్ చేస్తాము. అసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీలో క్రింది నుండి సాల్వెంట్ని అలో చేస్తాము. డిసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీలో పైనుండి సాల్వెంట్ని అలో చేయడం జరుగుతుంది. ఏ మెథడ్లో అయినా కూడా ఈ యొక్క డాట్ ఏదైతే ఉంటుందో మిక్చర్ ఉన్న కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నదో ఇది డిఫరెంట్ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీస్ వల్ల డిఫరెంట్ యాక్చువల్లీ రిటార్డేషన్ ఫ్యాక్టర్ అంటారు. సో మీకు ఆర్ఎఫ్ ఫ్యాక్టర్స్ అవంతా అంత పెద్ద కాన్సెప్ట్ను చెప్పడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సింపుల్గా ఏమంటున్నానంటే ఇందులో ఉన్న కాంపోనెంట్స్ వేరు ప్లేస్లోకి వెళ్ళడం జరుగుతుంది, సపరేట్ అని అవుతాయి. సపరేట్ అయిన తర్వాత ఎన్ని డాట్స్ వస్తే అన్ని డాట్స్ని తీసుకొని దే ఆర్ వాట్ సెండ్ టు ద అనాలిసిస్ టు ద ల్యాబ్. నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ద వాట్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఈ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో ఏం చేస్తామనంటే ఫస్ట్ ఒక గ్లాస్ని తీసుకుంటాం, ఒక గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్ని తీసుకొని దీని మీద ఒక థిన్ లేయర్ని ఫామ్ చేస్తాం. గ్లాస్ బాబుని తీసుకొని ఏం చేసినాను, ఒక థిన్ లేయర్ని ఫామ్ చేసినాను. ఈ థిన్ లేయర్ ఏం లేయర్ ఇది, థిన్ లేయర్ ఏంటి అంటే సెల్యులోజ్ లేయర్. ఇది సెల్యులోజ్ లేయర్ని ఫామ్ చేసినాను. దట్ ఈస్ వాట్ యూజ్డ్ యాజ్ ద స్టేషనరీ ఫేజ్. ఇప్పుడు దీని లోపల కాంపోనెంట్స్ ఉన్న మిక్చర్ ఈ విధంగా పెట్టి ఐ విల్ అలో వాట్ సాల్వెంట్ ఫ్రమ్ ద బాటమ్. సాల్వెంట్ అని కనుక అలో చేస్తే సేమ్ దీనిలాగానే డిఫరెంట్ డిస్టెన్స్లకి ట్రావెల్ చేయడం జరుగుతుంది. అట్లా నాకు డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్న కాంపోనెంట్స్ అనేది లభించడం జరుగుతుంది. ఎన్ని డాట్స్ అయితే వస్తాయో అన్ని కాంపోనెంట్స్ ఉన్నట్టుగా మనము ఈ థిన్ లేయర్లో గుర్తుపెట్టడం జరుగుతుంది. జనరల్గా మీరు బ్లడ్ టెస్ట్ చేసే సెంటర్ కనుక వెళ్తే వాళ్ళు మన బ్లడ్ని ఒక స్లైడ్ మీద తీసుకొని ఆ బ్లడ్ని అటు ఇటు రాసి దాని మీద కెమికల్స్ అప్లై చేసి అందులోపల ఏ బ్లడ్ గ్రూపింగ్ ఉంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మీరు వెళ్ళి చూడండి ఒకసారి. దట్ ఈస్ నథింగ్ బట్ థిన్ లేయర్ పేపర్ క్రోమటోగ్రఫీ. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, నాట్ పేపర్, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. ఇక గ్యాస్ క్రోమటోగ్రఫీలో ఎట్లా ఉంటుందంటే సేమ్ మనము ఇంతకుముందు ఇక్కడ చూసిన ఈ వాట్ దిస్ ఇస్ ద వాట్ కాలం క్రోమటోగ్రఫీలో ఎట్లాంటి అరేంజ్మెంట్ ఉంటుందో ఇందులో కూడా అట్లాంటి అరేంజ్మెంటే ఉంటుంది. అయితే ఇందులోపల ఇట్లాంటి సిరంజ్ లాంటి ఒక అమరిక ఉంటుంది. ఇట్లాంటి అమరిక ఉంటుంది. సో ఇందులోపల మనం ఏం చేయడం జరుగుతుంది అని అంటే సో ఇందులోపల ఫస్ట్ దట్ మీన్స్ వాట్ వీ షుడ్ ఫిల్అప్ విత్ ద స్టేషనరీ ఫేజ్ తోటి ఫిల్అప్ చేస్తాము.
ఫిలప్ చేసిన తర్వాత దీనిలోనికి కాంపోనెంట్స్ ఉన్న మిక్చర్ని పంపిస్తే దే ఆర్ వాట్ అబ్జర్వ్డ్ డిఫరెంట్ ప్లేసెస్. నౌ వాట్ ఇఫ్ యూ సెండ్ ద గ్యాస్ని కనుక పంపి ప్రెషర్ని అప్లై చేస్తే ఇవి తొందరగా డిసెప్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా లేట్ ప్రాసెస్లు, కానీ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగే ప్రాసెస్. కాబట్టి మనము గ్యాస్ క్రోమటోగ్రఫీలో కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో దోస్ కాంపోనెంట్స్ ఆర్ వాట్ కలెక్టెడ్ హియర్. ఇక్కడ మనం కలెక్ట్ చేయడము జరుగుతుంది. ఇది ఫాస్ట్ ప్రాసెస్. దిస్ ఈస్ ద వాట్ ఫాస్ట్ ప్రాసెస్. రిమైనింగ్ వాట్ మెథడ్స్ ఆర్ ద వాట్ స్లో ప్రాసెసెస్. ఇవి మనకు డిఫరెంట్ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్. ఓకేనా, ఇవి డిఫరెంట్ మనకు 4 రకాల క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్ మీరు ఐడియాలో ఉంచుకోవాలి. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ క్రోమటోగ్రఫీ. Now let we consider advantages of chromatography. సో క్రోమటోగ్రఫీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటివి అని అంటే, సో ఈ క్రోమటోగ్రఫీ లోపల మనకు తక్కువ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉన్నా కూడా స్మాల్ అమౌంట్స్ ఆఫ్ సబ్స్టెన్స్ రిక్వైర్డ్. మనకి ఏదైతే మిక్చర్ ఉందో ఆ మిక్చర్ చాలా తక్కువ ఉన్నా కూడా మనం సపరేట్ చేయొచ్చును. నెక్స్ట్ది రెండవది, సో కాంపౌండ్స్ ఆర్ నాట్ వేస్టెడ్. జనరల్గా వేరే కెమికల్ మెథడ్స్ కనుక యూజ్ చేస్తే దాని యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత, కెమికల్ రియాక్షన్ అయిపోయిన తర్వాత వాటిని బయట వారవేయాల్సి వస్తుంది. కానీ ఇందులోపల ఏ ఒక్క కాంపౌండ్ కూడా మనకు వేస్ట్ అనేది కాదు. మరి ఇందులోపల నెక్స్ట్ది 100% ప్యూర్ సబ్స్టెన్స్ వస్తుంది. 100% ప్యూర్ సబ్స్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని రేట్ ఆఫ్ ఏమొస్తుంది. సో దిస్ ఇస్ ద 100% మనకు ప్యూర్ సబ్స్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద ఫాస్ట్ టెక్నిక్. ఇది మనం అడ్వాంటేజెస్గా మనము తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ది కొన్ని సపరేషన్ టెక్నిక్స్ చూద్దాము, కొన్ని సపరేషన్ మోడల్స్ చూద్దాము. ఫస్ట్ది ఇందులోపల సపరేషన్ ఆఫ్ గన్ పౌడర్. Separation of components in the separation of what components in what gunpowder. సో గన్ పౌడర్, ఫస్ట్ గన్ పౌడర్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ గన్ పౌడర్ అంటే ఏంటిది? పొటాషియం నైట్రేట్ ప్లస్ సల్ఫర్ పౌడర్ ప్లస్ చార్కోల్ పౌడర్. దీన్ని ఏమంటారు? గన్ పౌడర్ అంటాం. మనము గన్ పౌడర్ అంటాం. ఈ గన్ పౌడర్ని కనుక ఇఫ్ ఐ అలౌడ్, దీని గన్ పౌడర్ని కనుక మిక్స్డ్ టు వాటర్కి కనుక మిక్స్ చేస్తే ఏమవుతుంది? పొటాషియం నైట్రేట్ ఈజ్ వాట్ డిజాల్వ్డ్, KNO3 డిజాల్వ్డ్ ఇన్ వాటర్. KNO3 ఏమవుతుంది? డిజాల్వ్ అవుతుంది. ఇవి డిజాల్వ్ కావు. ఎట్లా ఉంటాయి? సాలిడ్స్ కానీ ఉంటాయి. ఇవి రెండు సాలిడ్స్ కానీ ఉంటాయి కాబట్టి దీని తర్వాత నాకు ఫిల్టరేషన్ కనుక చేస్తే ఏం చేయాలి? నేను ఫిల్టరేషన్ కనుక చేస్తే ఫిల్టర్ పేపర్ పైన ఏం మిగిలిపోతుంది? సల్ఫర్ పౌడర్ అండ్ చార్కోల్ పౌడర్ మిగిలిపోతుంది. దీని కిందికి వాటర్ రూపంలో నాకు ఏమొచ్చేస్తుంది? పొటాషియం నైట్రేట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ పొటాషియం నైట్రేట్ అండ్ వాటర్ మిక్చర్ వచ్చింది కదా, ఈ మిక్చర్ని మళ్ళీ నేను ఏం చేయాలి? ఏ ప్రాసెస్ చేయాలి? సో అప్లైడ్ డిస్టిలేషన్ ప్రాసెస్ని కనుక నేను ఎంప్లాయ్ చేస్తే అప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది, పొటాషియం నైట్రేట్ మిగిలిపోతుంది. అర్థమైందా? ఈ 3 మిక్చర్ ఉన్న కాంపోనెంట్ని వాటర్లో కనుక డిజాల్వ్ చేస్తే ఇది ఒకటే కరుగుతుంది. ఆ కరిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ పేపర్ తోటి యూజ్ చేస్తే ఫిల్టరేట్గా కిందికి వచ్చేస్తుంది. కరిగింది వచ్చిన తర్వాత దాన్ని డిస్టిలేషన్ చేస్తే వాటరే కాబట్టి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి పొటాషియం నైట్రేట్ పాత్రలో మిగిలిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక నాకు వచ్చిన ఈ ఫిల్టరేట్లో ఇందులోపల ఈ రెసిడ్యూలో ఏమేమి ఉన్నవి? సల్ఫర్ పౌడర్, చార్కోల్ పౌడర్ ఉంది. నౌ దిస్ ఈజ్ వాట్ మిక్స్డ్ టు కార్బన్ డైసల్ఫైడ్ లిక్విడ్ కనుక నేను దీనికి మిక్స్ చేసి దాన్ని కలిపితే స్టర్ చేస్తే సల్ఫర్ ఈజ్ వాట్ డిజాల్వ్డ్. సల్ఫర్ ఏమవుతుంది? డిజాల్వ్ అయిపోతుంది. సల్ఫర్ అనేది కరిగిపోతుంది. మళ్ళీ కరిగిపోయిన దానికి సేమ్ ఇదే ప్రాసెస్ని ఎంప్లాయ్ చేస్తాము. కార్బన్ అనేది సాలిడ్గా మిగిలిపోతుంది, కరగకుండా ఉంటుంది. ఫిల్టరేషన్ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేస్తే ఈ కరగకుండా ఉన్నదేమో ఫిల్టర్ పేపర్ మీద పైన రెసిడ్యూగా ఉండిపోతుంది. ఈ కరిగిందేమో కిందికి ఫిల్టరేట్ ఫామ్లో వస్తుంది. ఫిల్టరేట్ ఫామ్లో వచ్చిన తర్వాత దాన్ని నేను మళ్ళీ డిస్టిలేషన్ ప్రాసెస్కి ఎంప్లాయ్ చేయవచ్చును. ఓకేనా? నెక్స్ట్ది ఇది ఫస్ట్ది. సెకండ్ది ఇంకొక సెకండ్ మిక్చర్ ఐ టుక్ వాట్ కామన్ సాల్ట్ అండ్ శాండ్.
కామన్ సాల్ట్ ప్లస్ శాండ్. చెప్పండి, ఇది చాలా చాలా సింపుల్. కామన్ సాల్ట్ ప్లస్ శాండ్కి ఏం చేయాలి నేను చెప్పండి. దీన్ని కనుక నేను వాటర్ కనుక కలిపితే సాల్ట్ ఈజ్ వాటర్ డిజాల్వ్డ్. ఇలా సాల్ట్ ఏమైపోతుంది, కరిగిపోతుంది. సాల్ట్ ఈజ్ వాటర్ డిజాల్వ్డ్. సాల్ట్ అనేది కరిగిపోవడం జరుగుతుంది. సాల్ట్ అనేది కరిగిపోతుంది. కరిగిపోయి శాండ్ అనేది కరగకుండా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఫిల్టరేషన్ కనుక చేస్తే, ఇఫ్ ఐ ఎంప్లాయిడ్ విచ్ ప్రాసెస్, ఫిల్టరేషన్ ప్రాసెస్. ఫిల్టరేషన్ ప్రాసెస్ కనుక చేస్తే ఫిల్టర్ పేపర్ మీద దీని మొత్తాన్ని కనుక నేను అలో చేస్తే ఇదేమవుతుంది, కరిగిన సాల్వెంట్లో కరిగిన సాల్ట్ అనేది కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ రెసిడ్యూగా మిగిలిపోతుంది, శాండ్ అనేది మిగిలిపోతుంది. ఇప్పుడు శాండ్ ఇదేంటిది, నాకు సాల్ట్ ప్లస్ వాటర్, సాల్ట్ సొల్యూషన్ వచ్చింది నాకు, సాల్ట్ సొల్యూషన్. ఈ సాల్ట్ సొల్యూషన్ నుండి మళ్ళీ సాల్ట్ని ఎట్లా చేయాలి నేను, ఇక్కడ కనుక ఎవాపరేషన్ ప్రాసెస్ ఆర్ డిస్టిలేషన్ ప్రాసెస్లో ఏ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేసినా కూడా సాల్ట్ అనేది మనకు పాత్రలో మిగిలిపోతుంది. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది హీట్ చేస్తే. అట్లా మనము సపరేట్ చేయవచ్చును, కామన్ సాల్ట్ ప్లస్ వాటర్. నెక్స్ట్ ది థర్డ్ వన్, శాండ్ ప్లస్ అయోడిన్. శాండ్ ప్లస్ అయోడిన్, ఈ మిక్చర్ని ఎట్లా సపరేట్ చేస్తారో చెప్తారా. శాండ్ ప్లస్ అయోడిన్, ఈ అయోడిన్కి ఏం నేచర్ ఉంటుందంటే సబ్లిమేషన్ నేచర్ ఉంటుంది. ఇది ఒకటే డైరెక్ట్గా మనం హీట్ చేస్తే ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి సబ్లిమేషన్ ప్రాసెస్ని కనుక నేను ఎంప్లాయ్ చేస్తే అయోడిన్ ఏమవుతుంది, సబ్లిమేషన్ అవుతుంది. శాండ్ అట్లనే పాత్ర లోపల మిగిలిపోతుంది. శాండ్ అనేది పాత్ర లోపల మిగిలిపోతుంది. ఆ సబ్లిమేట్ అయిన వేపర్స్ని ఇంకొక పాత్రలోనికి కలెక్ట్ చేసి కూల్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, అయోడిన్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా మనము సపరేట్ చేయవచ్చును. అదేంటిది, సబ్లిమేషన్ ప్రాసెస్. అంటే ఒకటి సబ్లిమేటింగ్, ఒకటేమో సబ్లిమేటింగ్, ఒకటి నాన్ సబ్లిమేటింగ్ నేచర్ ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ని మనము ఎంప్లాయ్ చేసినాము. నెక్స్ట్ ఎయిర్ నుంచి, ఎయిర్లో ఉన్న కాంపోనెంట్స్ ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, వీటిని ఎట్లా సపరేట్ చేస్తామో చూద్దాం. ఎయిర్లో ఏమేమి ఉంటుంది నాకు, ఎయిర్ లోపల ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. ఇవి మేజర్ కాంపోనెంట్స్. ఇక మైనర్ కాంపోనెంట్స్గా సల్ఫర్ డైఆక్సైడ్, అమోనియా, ఇట్లాంటి గ్యాసెస్ చాలా ఉంటాయి. చాలా తక్కువ కాంపౌండ్లో ఉంటాయి. ఎక్కువగా ఉండేది మాత్రం CO2, O2 అండ్ N2. ఇప్పుడు ఈ CO2, O2 అండ్ N2ని ఉన్న మిక్చర్ని నేను కూల్ చేసినాను అనుకోండి. కూల్ చేయడం అంటే టెంపరేచర్ని తగ్గించడం. కూల్ కనుక చేస్తే -78 డిగ్రీ సెంటీగ్రేడ్ రాగానే, -78 డిగ్రీ సెంటీగ్రేడ్ రాగానే కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది, సాలిడ్ CO2గా మారిపోతుంది. దీన్ని ఏమంటారు, డ్రై ఐస్ అంటాం. ఇట్లనే ఫర్దర్గా కనుక కూల్ చేస్తే, ఇట్లనే నేను ఫర్దర్గా మళ్ళీ ఏం చేస్తున్నాను, కూల్ చేస్తున్నాను. అరౌండ్ హౌ మచ్ టెంపరేచర్, -200 డిగ్రీ సెంటీగ్రేడ్. -200 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ కనుక నేను కూల్ చేస్తే నాకేమొస్తుందంటే లిక్విడ్ ఎయిర్ వస్తుంది. అంటే ఇది మొత్తం లిక్విఫై అయిపోతుంది. ఈ లిక్విఫై అయిపోయిన తర్వాత దీన్ని స్లోగా హీట్ చేయాలి. స్లో వాట్ హీటింగ్, దిస్ ఈజ్ సోఫిస్టికేటెడ్ హీటింగ్. చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా చాలా జాగ్రత్తగా కనుక చేస్తే ఎప్పుడైతే టెంపరేచర్ -183 డిగ్రీ సెంటీగ్రేడ్కి రీచ్ అవుతుందో, -183 డిగ్రీ సెంటీగ్రేడ్, ఫస్ట్ -196 డిగ్రీ సెంటీగ్రేడ్కి రైజ్ అవుతుందో, ఆ రైజ్ కాగానే -196 డిగ్రీ సెంటీగ్రేడ్ ఏం బయటకు వస్తుంది అంటే ఇక్కడ నైట్రోజన్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, గ్యాస్. లిక్విడ్లో నుంచి గ్యాస్గా బయటకు వస్తుంది. తర్వాత -186 అరౌండ్ వాట్, -183 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎగ్జాక్ట్. -183 డిగ్రీ సెంటీగ్రేడ్ రాగానే దీని నుంచి ఏం బయటకు వస్తుంది, ఆక్సిజన్ గ్యాస్ ఫామ్లో బయటకు వస్తుంది. ఇంకా లో టెంపరేచర్ లోపల మిగతా గ్యాసెస్ అనేటివి ఉంటాయి. అవి మనకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు. వి వాట్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్, ఆక్సిజన్ గ్యాస్ని సపరేట్ ఏ విధంగా చేస్తామంటే ఈ విధంగా మనం ఎయిర్ నుంచి సపరేట్ చేయడం జరుగుతుంది. టెంపరేచర్ని తగ్గిస్తూ ఉంటే ఫస్ట్ డ్రై ఐస్గా మారుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లిక్విడ్ ఎయిర్గా మారుతుంది. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే -196 దగ్గర రాగానే నైట్రోజన్ గ్యాస్ ఫామ్లో బయటకు వస్తుంది. ఇంకా హీట్ చేస్తే -183 డిగ్రీ సెంటీగ్రేడ్ రాగానే ఆక్సిజన్ అనేది గ్యాస్ ఫామ్లో బయటకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము సపరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇవి మనకు సపరేషన్ టెక్నిక్స్. ఇప్పుడు నేను ఐ రైట్ వాట్ సమ్ మిక్చర్స్ నేను రాస్తాను ఇక్కడ. ఆ మిక్చర్స్ రాస్తే అది ఏ సపరేషన్ టెక్నిక్ ద్వారా మీరు సపరేట్ చేస్తున్నారనే విషయాన్ని
చెప్పగలగాలి నాకు. దట్ ఈస్ వాట్ యువర్ కాన్సెప్ట్. ఎంత మీకు అర్థమైంది అనేది కూడా దీని ద్వారా తెలిసిపోతుంది. Now let me see which methods are employed in order to separate these what components containing mixture. ఐరన్ ప్లస్ శాండ్ ఉంది. ఐరన్ ప్లస్ శాండ్లో ఏం చేస్తాం మనము? మ్యాగ్నెటిక్ సపరేషన్ కనుక అంటే మ్యాగ్నెటిక్ మెథడ్ని కనుక యూజ్ చేస్తే ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అన్ని మ్యాగ్నెట్కి అతుక్కుంటాయి, అట్లా సపరేట్ అవ్వడం జరుగుతుంది. అయోడిన్ ప్లస్ శాండ్లో ఇది సబ్లిమేషన్ నేచర్ ఉంటుంది దీనికి, కాబట్టి నేను సబ్లిమేషన్ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేస్తే అయోడిన్ ఏమవుతుంది? సబ్లిమేట్ అయిపోతుంది, శాండ్ అనేది పాత్ర లోపలనే మిగిలిపోతుంది. ఐరన్ ప్లస్ సల్ఫర్ని మళ్ళీ సేమ్ మ్యాగ్నెట్ని కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది? మ్యాగ్నెట్కి ఈ ఐరన్ అనేది అతుక్కోవడం జరుగుతుంది, కాబట్టి మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ని ఎంప్లాయ్ చేయొచ్చును. నైటర్ ప్లస్ కామన్ సాల్ట్ ఇవి రెండు కూడా మనకు వాటర్ లోపల డిజాల్వ్ అవుతాయి, కానీ దీని యొక్క డిజాల్వింగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి నేను ఏ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేస్తాను అంటే ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అంటాం. రెండింటిది వేరు సాల్యుబిలిటీస్ కనుక ఉంటే దాన్ని మనము ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేస్తాము. రెండు కూడా వాటర్లో లేదా ఒకే సాల్వెంట్లో కరిగే నేచర్ ఉండాలి, వాటికి వేరుగా కరిగేది అంటే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా కరిగే స్వభావం ఉంటే వి ఎంప్లాయిడ్ దిస్ మెథడ్. శాండ్ అండ్ క్లే ఎట్లా ఉంటుంది? ఇట్లా వాటర్ లోపల ఇట్లా శాండ్ అండ్ క్లే అనేది వాటర్లో కింద మిగిలిపోవడం జరుగుతుంది వాటర్కి కలిపితే. అప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను? డికాంటేషన్ ప్రాసెస్ని నేను యూజ్ చేయవచ్చును. ఏ ప్రాసెస్ని యూజ్ చేస్తారో? డికాంటేషన్ అండ్ సెడిమెంటేషన్ ప్రాసెస్ని కూడా యూజ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం. డికాంటేషన్ ప్రాసెస్ అండ్ సెడిమెంటేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. చాక్ అండ్ వాటర్ మిక్చర్ లేదా PbCl తో వాటర్ మిక్చర్, దీనికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఎందుకంటే చాక్ పీస్ పౌడర్ వాటర్లో కరగదు, కింద టర్బిడ్ ఫామ్ అవుతుంది. లెడ్ క్లోరైడ్ కూడా వాటర్లో డిజాల్వ్ కాదు. సో అన్ని డిజాల్వ్ అవుతాయి, కానీ క్లోరైడ్స్లో లెడ్, మెర్క్యూరీ, సిల్వర్ క్లోరైడ్స్ మాత్రం డిజాల్వ్ కాకుండా అది ఈ విధంగా మిగిలిపోతాయి కాబట్టి మనం సేమ్ ఇదే ప్రాసెస్ని ఎంప్లాయ్ చేయొచ్చును. కామన్ సాల్ట్ ఫ్రమ్ ద సీ వాటర్ నుంచి కామన్ సాల్ట్ని ఎట్లా చేస్తారు? ఎవాపరేషన్ ప్రాసెస్ని కనుక నేను ఎంప్లాయ్ చేస్తే అప్పుడు ఏమైతే చెప్పండి? వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. వాటర్ ఎవాపరేట్ అయ్యి మనకు ఏం మిగిలిపోతుంది? సాల్ట్ అనేది మిగిలిపోతుంది. అయోడిన్ ప్లస్ మిథైల్ ఆల్కహాల్ కరిగిపోతుంది. ఇక్కడ అయోడిన్ యూజ్ చేసినాం కదా, అయోడిన్కి సబ్లిమేషన్ నేచర్ ఉంటుంది కానీ ఆలోచించదు, సాలిడ్గా ఉంటేనే ఆ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేయాలి. అయోడిన్ అనేది మిథైల్ ఆల్కహాల్లో డిజాల్వ్ అవుతుంది. అయోడిన్ అనేది ఏమవుతుంది? మిథైల్ ఆల్కహాల్లో డిజాల్వ్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ డిస్టిలేషన్ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేయాలి. డిస్టిలేషన్ ప్రాసెస్ని ఎంప్లాయ్ కనుక చేస్తే ఇది ఎవాపరేట్ అవుతుంది. వెపర్గా మారి బయటకు వెళ్ళిపోతుంది, అయోడిన్ అనేది మిగిలిపోతుంది. మిథైల్ ఆల్కహాల్ అండ్ ఇథైల్ ఆల్కహాల్ వీటి బాయిలింగ్ పాయింట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి నాకు ఏం యూజ్ చేయాలి? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. బాయిలింగ్ పాయింట్స్ డిఫరెన్స్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే వి ఎంప్లాయిడ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. ఆయిల్ అండ్ వాటర్ ఒకదానిలో ఒకటి కరుగుతాయా? కరగవు కాబట్టి దేన్ని యూజ్ చేస్తాము? సపరేటింగ్ ఫన్నెల్ని యూజ్ చేసి వాటిని సపరేషన్ చేస్తాం. చెప్తా తర్వాత. సో అమోనియా ప్లస్ వాటర్ అంటే అమోనియా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. అమోనియా వాటర్లో మొత్తం కరిగిపోతుంది. అమోనియా అనేది వాటర్లో మొత్తం కరిగిపోతుంది కాబట్టి నేను ఇక్కడ డిస్టిలేషన్ అంటారు లేదా బాయిలింగ్ అనే ప్రాసెస్ని నేను ఎంప్లాయ్ చేయొచ్చును. చేస్తే వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది. ఐరన్ ప్లస్ సల్ఫర్ ఇక్కడ ఐరన్ ప్లస్ సల్ఫర్ వచ్చింది, ఇక్కడ కూడా ఐరన్ ప్లస్ సల్ఫర్ వచ్చింది. నేను ఇక్కడనేమో ఐరన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మ్యాగ్నెటిక్ సపరేషన్ యూజ్ చేసిన, ఇప్పుడు సల్ఫర్ మీద కాన్సన్ట్రేట్ చేసి డిజాల్వ్ చేస్తున్నాను. కార్బన్ డైసల్ఫైడ్లో డిజాల్వ్ కనుక చేస్తే ఓన్లీ సల్ఫర్ కరిగిపోతుంది, ఐరన్ అనేది కరగదు. అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనేమో మ్యాగ్నెటిక్ సపరేషన్, దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనేమో కార్బన్ డైసల్ఫైడ్ సాల్వెంట్ని యూజ్ చేస్తే అది కరిగిపోవడం జరుగుతుంది. ఈ పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరైడ్ రెండు కూడా వాటర్లో డిజాల్వ్ అవుతాయి. పొటాషియం నైట్రేట్ అండ్ పొటాషియం క్లోరైడ్ రెండు కూడా వాటర్లో డిజాల్వ్ అవుతాయి, కానీ వీటి యొక్క డిజాల్వింగ్ కెపాసిటీ, సాల్యుబిలిటీలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఐ ఎంప్లాయిడ్ ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్. ఏ ప్రాసెస్ నేను ఎంప్లాయ్ చేయాలి? ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేయాలి.
ఇక సల్ఫర్ ప్లస్ చార్కోల్ పౌడర్, సల్ఫర్ ప్లస్ చార్కోల్ పౌడర్కి మళ్ళీ కార్బన్ డైసల్ఫైడ్ సాల్వెంట్ని కనుక యూజ్ చేస్తే సల్ఫర్ కరిగిపోతుంది. దీన్ని ఏమంటారు? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఆ మెథడ్ పేరేంటి? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఇక్కడ కూడా సేమ్ ఇదే నేమ్. NaCl ప్లస్ సల్ఫర్. సో దీనికి నేను వాటర్కి కనుక యాడ్ చేస్తే, NaCl ఏమో వాటర్లో కరిగిపోతుంది, సల్ఫర్ ఏమో కరగదు. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. సాల్ట్ ప్లస్ వాటర్, సాల్ట్ అనేది వాటర్లో కరిగిపోతుంది, కరిగిపోయి నాకు హోమోజీనియస్ మిక్చర్ ఫామ్ చేస్తుంది. ఫామ్ అయిన తర్వాత సపరేట్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఎవాపరేషన్ చేయాలి, లేదా డిస్టిలేషన్ చేస్తున్నాము, హీట్ చేస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ అనేది మిగిలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డిస్టిలేషన్ అంటారు, లేదా బాయిలింగ్ ప్రాసెస్, లేదా ఎవాపరేషన్, దేన్నైనా ఎంప్లాయ్ చేయొచ్చు. చాక్ ప్లస్ వాటర్, వాటర్లో చాక్ పీస్ పౌడర్ కనుక కలిపితే ఏమవుతుంది? అది కరగకుండా సాలిడ్గా కింద ఫామ్ అవడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు నేను డికాంటేషన్ ప్రాసెస్ కానీ, ఇక్కడ రెండు రాష్ట్రం చూడండి, సెడిమెంటేషన్, డికాంటేషన్ ఆర్ సెడిమెంటేషన్, డికాంటేషన్ ప్రాసెస్ ఆర్ సెడిమెంటేషన్ ప్రాసెస్ను ఎంప్లాయ్ చేస్తే మనకు అది సపరేట్ అవుతుంది. షుగర్ ప్లస్ వాటర్, షుగర్ అనేది వాటర్ లోపల మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఎవాపరేషన్ కానీ డిస్టిలేషన్ ప్రాసెస్ని కానీ ఎంప్లాయ్ చేస్తే అప్పుడు వాటర్ మొత్తం ఎవాపరేట్ అవుతుంది. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి షుగర్ అనేది కింద మిగిలిపోవడం జరుగుతుంది. షుగర్ అనేది కింద మిగిలిపోతుంది. అట్లా సపరేట్ చేస్తాము. దీన్ని ఏంటారు? ఎవాపరేషన్ అంటారు. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్. చూడండి, పెట్రోల్ ప్లస్ వాటర్ని ఎట్లా సపరేట్ చేస్తామో చూడండి. పెట్రోల్ అండ్ వాటర్, పెట్రోల్ వాటర్లో డిజాల్వ్ అవుతుందా? కరగదు కాబట్టి సపరేటింగ్ ఫన్నెల్ను యూజ్ చేసి, కరగందేమో ఇది రెండు కూడా ఒకదానిలో ఒకటి కరగవు కాబట్టి పెట్రోల్ పైన ఉంటుంది, వాటర్ కింద ఉంటుంది కాబట్టి మనం సపరేటింగ్ ఫన్నెల్ను యూజ్ చేసి సపరేట్ చేయొచ్చు. CO2 ప్లస్ వాటర్, CO2 వాటర్లో ఏమవుతుంది? డిజాల్వ్ అయిపోతుంది. సో డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి కరిగిపోతుంది, వాటర్లో కరిగిపోతుంది కాబట్టి నేను హీట్ చేస్తే, డిస్టిలేషన్ చేస్తే ఏమైతే చెప్పండి? సో అందులో కరిగి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అట్లా సపరేట్ చేయొచ్చు. కలరింగ్ మ్యాటర్ని సపరేట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తారు? క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ మెథడ్ని యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ వాట్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ సమ్ వాట్ మిక్చర్స్. కొన్ని మిక్చర్స్కి నేను చెప్పినాను, మీరు ఏ మిక్చర్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. Now let me stop our class here. So now what this is the what chemistry class 4. So chemistry class 4 కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? నేను బోర్డు మీద ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పినానో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేసిన తర్వాత ఇవన్నీ డెఫినేషన్స్ ఇవన్నీ కావాలి మీకు. సో ఇదంతా మ్యాటర్కి సంబంధించిన క్వశ్చన్స్, ఆన్సర్స్, డెఫినేషన్స్, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ మీకు కావాలి. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ మీరు రాస్తేనే మీరు ఏం చదివినారు ఏంది అనేది మీ పేరెంట్స్ అడగడానికి కానీ, లేదా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా అడగడానికి కానీ అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ మీన్డ్ బై క్రోమటోగ్రఫీ, వాట్ ఈస్ డిస్టిలేషన్, వాట్ ఈస్ ఫ్రాక్షన్ క్రిస్టలైజేషన్, వెన్ వీఆర్ ఎంప్లాయిడ్ దిస్ ఫ్రాక్షన్ క్రిస్టలైజేషన్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, అట్లాంటి టర్మ్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ హోంవర్క్ ఈ క్వశ్చన్స్కు ఆన్సర్స్ వచ్చిన తర్వాత నేను 20 హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను. అట్లే 20 ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉంటవి. సో హోంవర్క్ క్వశ్చన్స్, ఎగ్జామ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ కెమిస్ట్రీ 4 కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ ఎగ్జామ్ పేపర్స్ అంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు పంపిస్తారు. వాటితో పాటు ఈ క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా పంపిస్తారు కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాటికి ఆన్సర్స్ మీరు చేసిన తర్వాత వెదర్ దోస్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చును. ఓకేనా? రైట్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.